వెల్కమ్ టు టైమ్ 24/7. ఇవాళ మనం ఖైరతాబాద్కి విచ్చేసాము. ఇక్కడ మనం ఖైరతాబాద్లో వినాయకుడిని తయారు చేసే విధానం ఒకసారి మనం చైర్మన్తో గారితో మాట్లాడి తెలుసుకుందాం. ఖైరతాబాద్ వినాయకుడు అంటేనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వినాయకుడు. ఈ వినాయకుడు ఈ సంవత్సరము 71 సంవత్సరము. గత సంవత్సరము 70 అడుగుల వినాయకుడిని పెట్టి 70వ సంవత్సరం జరుపుకున్నాము. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 70 రూపాయల వినాయకుడు ఖైరతాబాద్లో ఇప్పటి వరకు 70 రూపాయలు ఖైరతాబాద్లో వెలిసినవి. 1954లో 1954 సంవత్సరంలో స్వర్గీయ శంకరయ్య గారు ఇక్కడ కార్పొరేటర్గా ఉండే ఆయన ఒక్క అడుగుతో మొదలుపెట్టి అడుగు పెంచుతూ మనం గత సంవత్సరము 70 అడుగుల వినాయకుడిని చేసినాము. ఇది ప్రపంచ రికార్డు మనది. ఈ సంవత్సరం కూడా మనము విశ్వశాంతి అంటే ప్రపంచ శాంతి కోరుతూ అట్లాంటి వినాయకుని విశ్వశాంతి మహాశక్తి వినాయకుడిగా నామకరణం చేసినాం ఈ సంవత్సరము. ఒకవైపు ఐంగ్రీవా స్వామి, ఒకవైపు గజలక్ష్మి అమ్మగారు, ఒకవైపు పూరి జగన్నాథ్, ఒకవైపు త్రిపుర సుందరి, అట్లా మనం ఎవ్రీ ఇయర్ లాగానే ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తాము. ఇది నిర్జల ఏకాదశి రోజు ఇక్కడ కర్ర పూజతో స్టార్ట్ అయిపోయింది. వినాయక చవితి ఆగస్టు 27వ తారీఖు ఉంటుంది కాబట్టి 25వ తారీఖు వరకు అన్ని విధాలుగా కంప్లీట్ చేసి భక్తులకు ఇక్కడ దర్శనానికి ఏర్పాటు చేస్తాము. ఎప్పటిలాగానే మన ఖైరతాబాద్లో లక్షలాది మంది భక్తులు వస్తారు. భక్తులు వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకుండా మనము అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాము. మా స్థానిక కార్పొరేటర్, మా గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులైనటువంటి దానం నాగేందర్ గారు మరియు బస్తీ ప్రజల సహకారము, అందరి సహకారంతో ఈ వినాయకుడు ఇక్కడ కంప్లీట్ అవుతుంది. వినాయక చవితి వరకు కంప్లీట్ అయిపోతుంది మనం చేసుకుంటాం. ఖైరతాబాద్ వినాయకుని ఏ విధంగా తయారు చేస్తారు? ఖైరతాబాద్ వినాయకుని చూస్తున్న కదా, షెడ్ తర్వాత వెల్డింగ్ తర్వాత మట్టి కళాకారులు వస్తారు. మట్టి కళాకారులు వచ్చిన తర్వాత పిఓపి కళాకారులు వస్తారు, ఆర్టిస్టులు వస్తారు. అట్లానే దేశం నుండి మహారాష్ట్ర, తమిళనాడు, మన ఈ ఒరిస్సా, ఆంధ్ర అక్కడి నుండి వచ్చిన కళాకారులు దాదాపు 150 మంది కళాకారులతో ఈ వినాయకుని తయారు చేస్తాం. దీనికి ప్రత్యేకంగా మట్టి అహ్మదాబాద్ నుండి, గుజరాత్ నుండి తెప్పిస్తాం. ఈ మట్టి వినాయకుడు ఇది గత 3 సంవత్సరాల నుండి మట్టి వినాయకుడిని చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా మట్టి వినాయకుడినే చేస్తాము. ఈ సంవత్సరం వినాయకుడి పేరు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా నామకరణం చేస్తాం. ఖైరతాబాద్ వినాయకుని లడ్డు యొక్క ప్రాముఖ్యత. లడ్డు గిడ్డు మేము అప్పుడు గత 6 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల క్రితము 6 టన్నుల లడ్డు కూడా పెట్టినాము. ఇక్కడనే భక్తులకి ఇక్కడ ఉచితంగా పెడతాము. ఈ సంవత్సరం ఎవరు తెచ్చినా కానీ లడ్డు భగవంతుని పాదాల దగ్గర పెట్టి వచ్చే భక్తులకు పనిచేస్తాం. మేము లడ్డు వేలం పాట వెయ్యము, ఇక్కడ వచ్చే భక్తులకే పనిచేస్తాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.